పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తపస్సు కాల వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 11 నుండి 13 వరకు పవిత్ర వచనములు. అంతట మోషే కర్రనెత్తి 2 సార్లు బండను మోదగా దాని నుండి జలము పుష్కలముగా వెలువడెను. ప్రజలు పశువులు ఆ నీళ్లు త్రాగిరి. యావే మోషే అహరోనులను మందలించి, ఈ ప్రజల ఎదుట మీరు నా పవిత్ర శక్తిని నమ్మరైతిరి కనుక మీరు నేను వాగ్దానము చేసిన సీమకు వీరిని నడిపించుకొని పోజాలరు అనెను. ఈ సంఘటన మెరీబా వద్ద జరిగెను. అచట ఇశ్రాయేలీలు దేవునితో వాదనాడేరి. ప్రభువు వారి ఎదుట తన పవిత్రతను ఇట్లు వెల్లడించను. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంఘటన చదివినప్పుడు మనకేమనిపిస్తుందండి? ఈ తపస్సు కాలానికి, మన జీవితానికి ఈ వాక్యం చాలా దగ్గరగా ముడిపడి ఉంది. దేవుడు మెరీబా అనే ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలకి తాగటానికి నీరు లేనప్పుడు, ఆ యొక్క ప్రయాణం చేస్తున్న ప్రజలకి ఎడారిలో తాగటానికి నీళ్లు లేనప్పుడు మోషేని పిలిచి, నువ్వు నేను నీకు ఇచ్చినటువంటి ఆ కర్రను తీసుకొని ఆ ఎదురుగా ఉన్నట్టు ఆ బండని ఒకసారి కొట్టమన్నాడు. మోషే ఏం చేశాడు? వెళ్ళి ఒక్కసారికి బదులుగా 2 సార్లు కొట్టాడు. ఇక్కడైతే మన వాక్యాన్ని చదువుకుంటే పిల్లలు, ఈ సందర్భంలో దేవుడు ఏమంటాడంటే ఆ బండతో శాసించమంటాడు. దీన్నే మనం నిర్గమకాండంలో చూస్తే ఒక్కసారి కొట్టమంటాడు. కానీ మోషే ఏం చేశాడు? 2 సార్లు కొట్టారు. మోషే అహరోను ఇద్దరు కూడా. వెంటనే దేవుడు కోపోద్రికుడు అయిపోయి, మీరు ఈ పని చేశారు కాబట్టి మీరు వాగ్దాన భూమిలో అడుగు పెట్టరు. మెరీబా అనే ప్రాంతంలో నీళ్లు లేక దాహం కోసం తాహతాలాడుతున్న ప్రజలకి దాహాన్ని ఇవ్వమని దేవుడు అడిగితే, దేవుడే స్వయంగా మోషేతోటి ఆ యొక్క కర్రను తీసుకొని ఆ రాత్రిని ఒకసారి కొట్టమన్నాడు. మోషే ఒక్కసారి కొట్టడానికి బదులుగా 2 సార్లు కొట్టాడు. అంతే, దేవుడు దాన్ని మెచ్చలేదు. మీరు ఈ కార్యం చేశారు కాబట్టి వాగ్దాన భూమిలో అడుగుపెట్టరో అని కరాఖండిగా చెప్పేశాడు. అదే జరిగిందండి. కానీ ప్రియులారా, మనందరం ప్రశ్నించుకుంటాం, ఇంత చిన్న తప్పుకి ఇంత ఘోర శిక్ష, ఎందుకు ఈ రోజున ఈ వాక్యం మీద ధ్యానం చేయాలనుకున్నాను అంటే, పాస్కాయుత కాలంలో, తపస్సు కాలంలో ఉన్న మనం ప్రియులారా, మనలో కొంతమంది, చాలామంది ప్రియులారా, నేనేం తప్పులు చేస్తున్నాలే, నేనేం ఘోర పాపాలు చేస్తున్నాలే, నేనేమీ పెద్ద దోపిడీగాడిని కాదు, దొంగన కాదు, వ్యభిచారిణి కాదు, లేకపోతే హత్యాకోరుని కాదు, దాడులు చేయటం లేదు, నేను చేసేదో చిన్న తప్పులే, అబద్ధాలు ఆడటం, పిత్రులు చెప్పటం, వామట్టయ్యటనని లేకపోయినటువంటి వీటి కూడా తప్పులే ఉంది. చాలా సులువుగా తీసేసుకునే ప్రమాదం ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చిన్నవే చాలా ప్రమాదకరం. శ్రద్ధ వహించాలి. అనుకుంటున్నామా మనం, ఒకవేళ నేను చేసేది ఎంత తప్పులే, మోషే కూడా పెద్ద తప్పేం చేయలే, కానీ చాలా ఖరీదైన తప్పు, చిన్న తప్పు అయినా కానీ. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఒక పని చేద్దాం. నా జీవితంలో ఉన్న అవలక్షణాలు ఏమిటి, చిన్నవైనా పెద్దవైనా? చాలాసార్లు నేను విన్నానండి, అది చెయ్యంది ఎవర్లా ఈ ప్రపంచంలో, చిన్న అబద్ధం ఆడుతుంది ఏముంది. నో ప్రియులకు దేవుని బిడ్డలారా, అది కూడా పాపమే. దొంగతనం చిన్నదైనా పెద్దదైనా దొంగతనమే.
దేవుని దృష్టిలో దానికే కొన్నిసార్లు ఆయన శిక్షించవచ్చు. నేను ఇంటర్నెట్లోకి వెళ్ళి కొంత సమాచారం తీసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఈ సంవత్సరం పులి యొక్క అటాక్స్ వలన, పులి దాడులు చేసి చంపబడినటువంటి వారు ఎంతమంది అంటే 34 మంది భారతదేశంలో. పులి దూకి చంపబడినటువంటి వారు 34 మంది భారతదేశంలో. కుక్క కరిసి చచ్చిపోయినటువంటి వాళ్ళు 480 మంది. పాము కాటు గురి అయినటువంటి వారు 94,000 మంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే దోమకాటు వలన వచ్చిన రోగం వలన చనిపోయినటువంటి వారు 7,25,000 మంది. జాగ్రత్తగా వినండి పిల్లారా. పులి దాడి చేసి చంపబడినటువంటి వాళ్ళు 34 మంది అయితే, కుక్క కాటుకు చచ్చిపోయినటువంటి వాళ్ళు, కరుస్తీ చాలామందిని, చనిపోయినటువంటి వాళ్ళు 480 మంది అయితే, పాము కాటు గురి అయినట్టు చనిపోయినటువంటి వాళ్ళు 94,000 మంది అయితే, దోమకాటుకు చచ్చిపోయినటువంటి వాళ్ళు 7,25,000 మంది. ప్రియులారా, నేనైతే షాక్ అయ్యా ఇది విన్నప్పుడు, ఇది చదివినప్పుడు. నేను నెట్లో అంత చిన్న జీవే కదా దోమ, ఎంతండి? అంత చిన్న జీవే కదా ఎంతమందిని పొట్టన పెట్టుకుంది? 7,25,000 మందిని చంపింది. ఒక మంచి సందేశం ప్రియులారా ఇది. మనలో ఎవరైతే నాలో పెద్ద పెద్ద పాపాలు ఏమీ లేవు, నేనేం పెద్ద హత్యాకోరుని కాదు, ఎవరిని చంపటల్లా, నేనెవరిని దోపిడీ చేయటల్లా, దౌర్జన్యాలు చేయటల్లా, లేకపోతే నేనేమి వ్యభిచారం చేయటల్లా, నేనేం పెద్ద పెద్ద పాపాలేం చేయటల్లా అని అనుకుంటూ ఇతరుల గురించి చెడు మాట్లాడుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా, నిరంతరం అసూయతో బ్రతుకుతూ ఇటువంటివి చేస్తున్నటువంటి చిన్న చిన్న పాపాలేగా అని కొట్టి పడవేసేటువంటి మనందరికీ కూడా ఇది పెద్ద సందేశం ప్రియులారా. తపస్సు కాలములో దేవుడు ఏ పాపాన్నైనా పాపములాగానే చూస్తాడు, దాన్ని విడిచిపెట్టమంటాడు. మోషే ప్రియులారా, మోషే అంతటి వాడు రాయిని 2 సార్లు కొట్టినందుకు దేవుడు ఏమన్నాడు? నువ్వు అసలు కనాను దేశంలో అడుగు కూడా పెట్టవన్నాడండి. ఇటువంటి సన్నివేశమే మనకి సమూయేలు మొదటి గ్రంథంలో ఒకటి కనబడుతుందండి. ఏమిటి అంటే, సౌలు రాజు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. తరువాత ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజులతో యుద్ధానికి దిగుతాడు తప్పదుగా ఒకసారి రాజు అయిన తర్వాత. ముఖ్యంగా సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో సౌలు రాజు తన సైన్యాలతో అమాలేకీయులతో యుద్ధానికి వెళతాడు. ఆగాగు రాజుతో యుద్ధానికి వెళతాడు. ఆగాగు రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు ఒక షరతు విధిస్తాడు. నేను ఆ దేశాన్ని నీకు అప్పగచెప్తాను, నువ్వు చేయాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న సంపదలన్నీ కాల్చేయాలి, అక్కడ ఉన్న జంతువులన్నిటిని కూడా ఏం తీసుకోకూడదు, అవి శాపం పాలైనటువంటివి, రాజును కూడా బ్రతకనివ్వకూడదు అని చెప్పాడు. కానీ సౌలు రాజు ఏం చేశాడో చూద్దాం ప్రియులారా. కానీ సౌలు మరియు అతని వైపు ఉన్నటువంటి వీరులు ఆగాగు ప్రాణములు తీయలేదు. రాజు పేరు ఆగాగు అండి. పోతరించినటువంటి ఎడ్లను, దూడలను, గొర్రెలను, గొర్రెపిల్లలను చంపలేదు. శ్రేష్టమైన జంతువులను మిగుల్చుకొని పనికిరానటువంటి వాటిని శాపము పాలు చేసరి. ఇంగ్లీష్లో వైట్ లైస్ అంటారండి, దీన్ని వైట్ లైస్ అంటారండి. ఏరబ్బాయి ఆ పని చేసావా? చేశా. ఒక 100 రూపాయలు ఇచ్చి నువ్వు ఇది కొనుక్కొని రారా బాబు అంటే వెళ్తాడు, కొనుక్కొస్తాడు. కొనుక్కొచ్చావా? కొనుక్కొచ్చా డాడీ. ఆ మిగిలినటువంటి చిల్లర అది ఇవ్వడం వల్ల దాని గురించి అవసరం లేదు కదా, మాట్లాడతల్లా. డాడీ ఇది మిగిలింది తీసుకోండి. ఆ పని సగమే చేస్తాడు. చేసావా? చేశాను. ఇది జరుగుతుందండి కొన్నిసార్లు. మనకు అనుకూలంగా మన చిన్న చిన్న తప్పులే కదా అని మలచుకోవటం. ప్రియులారా, ఇక్కడ ఈ అమాలేకీయులతో యుద్ధంలో
సౌలు అతనికి సైనికులు చేసిన పనికి చిన్నదేగా, మేము చాలా కాల్చేశాం, బంధించాం, ఓడించాం అనుకున్నాడే గాని సౌలు, దేవుడు అతను చేస్తున్నటువంటి ఆ చిన్న పాపానికి తన యొక్క రాజ్యాధికారాన్ని తీసివేసుకున్నాడు. రాజ్యాధికారాన్నే తీసివేసుకున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉందాం. నాలో ఉన్నటువంటి చిన్న చిన్న తప్పులే కదా, చిన్న చిన్న పాపాలే కదా అనుకుంటున్నావా నీవు? అవే మనకి ఆత్మీయ జీవితపు నాశనానికి దారితీస్తాయి. శోధనల ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏముంది, చిన్న శోధనే కదా, చిన్నదే కదా అనుకుంటున్నామా? జాగ్రత్త వహించుదాం ప్రియులారా. యాకోబు పత్రికలో శోధన గురించి మాట్లాడుతూ ఏమంటాడు? 1వ అధ్యాయము 14-15 వచనాలలో, తన దుష్టవాంఛలచే తానే ఆకర్షించబడి చిక్కుపడినప్పుడు మానవుడు శోధించబడతాడు. అప్పుడు ఆ దుష్టవాంఛ పండి పాపము జనిస్తుంది. పాపము పరిపక్వమై మరణకారకమవుతుంది. కోరికేగా, తప్పనేగా. తప్పులు చేసేవాళ్ళు ఎవ్వరూ కూడా నేను పూర్తిగా తాగటం అలవాటు చేసుకున్నటువంటి వాడు, నేను పూర్తిగా తాగి అందులో మునిగిపోతాను అనుకోడండి. ఫస్ట్లో ఏదో కొద్దిగా అడుగుతున్నారుగా, నా ఫ్రెండ్స్ అడుగుతున్నారుగా, వ్యసనాలు చూద్దాం ఎలాగుంటుందో. చిన్నగానే మొదలవుతుందండి ఏదైనా కానీ పాపం. అది ముదిరిన తర్వాత దాని నుంచి మనం బయటపడలేము, దాని నుంచి మనం బయటికి రాలేం ప్రియులారా. జాగ్రత్త వహించుదాం ప్రియులారా. మొక్కగా ఉన్నప్పుడే పీకివేయాలి చెడుని. అదే మహావృక్షంగా ఎదిగిన తర్వాత పీకేయలేం. ఇక తప్పుని మనం ప్రారంభంలో తుంచివేయకపోతే అది మన మెడకి చుట్టుకుంటుంది ప్రియులారా. పామును చిన్నదానిగా ఉన్నప్పుడే చంపివేయాలి. దానికి పాలు పోసి నీళ్లు పెడితే మన జీవితాలకి ప్రమాదంగా మారుతుంది. ఈ శ్రమల కాలంలో ప్రియులారా, ఈ విషయాన్ని గురించి ధ్యానించాలనుకుంటున్న ఈ రోజున నాలో ఉన్నటువంటి చిన్న చితక బలహీనతలేంటి? అనవసరంగా ఇతరుల గురించి అసూయ పడుతున్నానా? అనవసరంగా ఇతరుల గురించి చెడు మాట్లాడుతున్నానా? చీటికి మాటికి అబద్ధాలు పోస్తున్నాయి నా నోట్లో నుంచి? లేకపోతే ఇటువంటి తప్పులను నేను చేస్తున్నానా? చిన్న చిన్న ధన సంబంధమైనటువంటి తీసి జేబులు వేసుకుంటున్నానా? ఏం కాదులే, అందరూ చేస్తున్నారులే, అందరూ చేసేదేగా అని నన్ను నేను సమర్థించుకుంటున్నానా? జాగ్రత్త వహించుదాం పిల్లారా. మోషే తాను చేసిన చిన్న తప్పుకి వాగ్దాన భూమిని చూడకుండా పోయాడు. సౌలు అనుకున్నాడు, చిన్నదే కదా అనుకున్నాడు, తనకి రాచరికాన్ని కోల్పోయాడు. నీవు నేను కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా, మన యొక్క దైవరాజ్యం మన స్థానాన్నే కోల్పోయే ప్రమాదం ఉంది. దేవుని వేడుకుందాం ఈ రోజున. దేవా, నా బలహీనతల నుండి ప్రారంభంలోనే బయటపడేట శక్తిని నాకు ఇవ్వయ్యా, ఆ బలాన్ని నాకు ఇవ్వయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు ఇవ్వయ్యా. ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కాయుక్త కాలంలో ఆ క్రీస్తు ప్రభు వలె, ప్రభువు పలికినట్లే నేను పరిశుద్ధులైనట్లే మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. పవిత్రతను ఆపాదించుకొని దేవుని బిడ్డలుగా జీవించడానికి కావలసిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని దయచేయమని తలవంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, నిజమే నాయన, చాలా సందర్భాలలో నేను తప్పు చేసి కూడా ఇది చిన్నదేగా, మొదటిసారేగా, దీంట్లో ఏముందులే, అందరూ చేస్తున్నారుగా అని సమర్థించుకుంటూ ఉంటాను. ప్రభు, నన్ను క్షమించు. నాలో ఉన్నటువంటి ఇచ్చిటువంటి చిరు పాపాలను, చిన్న పాపాలే పెద్ద పాపాలుగా మారిపోతున్నాయి. వాటికి బానిసనైపోకుండా నన్ను కాపాడండి తండ్రి. ఈ శ్రమల కాలంలో నీ సిలువ వంకన చూస్తూ ధ్యానం చేస్తూ
నాలో ఉన్న ప్రతి అవలక్షణాన్ని తీసివేసుకొని నీకు ప్రియమైన బిడ్డగా జీవించడానికి కావాల్సిన శక్తి నాకు దయచేయండి ప్రభువా. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటూ ఈ శ్రమల కాలంలో ప్రభు భక్తిగా జీవించాలనుకునే నీ బిడ్డలందరినీ దీవించండి నాయన. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. నీ గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచండి. ముఖ్యంగా చిన్న చిన్న తప్పులకు బానిసలైపోయి ఉన్నటువంటి వారిని దీవించండి నాయన. వాటి నుండి విడుదల విమోచన పొందుకోవడానికి కావాల్సిన పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి. మా కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నటువంటి వారిని, ఈ వీడియోలో మెసేజ్లు పెడుతున్నటువంటి వారిని, పెట్టలేనటువంటి వారిని కూడా దీవించండి నాయన. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, సఖ్యతను ఏర్పాటు చేయండి. ఈ శ్రమల కాలంలో ప్రభువా ఆశగనున్న ప్రాణాన్ని తృప్తిపరచువాడవు నీవు నాయన. ఆశతో ఉన్న బిడ్డలను ప్రభు దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.